అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీం లోకేష్ శివసేన. సరే, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు విజయసాయి రెడ్డి, శాంతి, మదన్ మోహన్ గారు వీళ్ళ గురించి మాట్లాడుకునే ముందు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీ అందరికీ తెలుసు, ట్విట్టర్ పిట్ట అంటారు. ఈయన్ని ట్విట్టర్ పిట్ట. ఈయన చేసిన అరాచకాలు కావచ్చు, ఈయన చేసిన ట్విట్టర్స్ కావచ్చు, ఈయన మా అధినాయకుడిని లేకపోతే మా అధినాయకుడి కుటుంబాన్ని, సాక్షాత్తు యువ నాయకుడైన నారా లోకేష్ గారిని ఏ విధంగా కించపరిచాడో, ఏ విధంగా బురద జల్లాడో, ఏ విధంగా మా నాయకుల్ని ఈరోజు ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలని చూశాడో మనందరికీ తెలుసు. అయితే నేను ఈరోజు ఈ వీడియోలోకి ఎందుకు వచ్చానంటే, వీడి ఎంత పెద్ద ఎదవో, ఎంత పెద్ద సైకోనో, ఎంత పెద్ద కామాంధుడో, ఎంత పెద్ద సన్నాసో అది చెప్పడానికి ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక మహిళ అనే శాంతి ఉన్నారు. ఆమె మరి ఎస్టీ సోదరి. సరే, ఆమె గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, ఇలాంటి ఎదవలు ఉన్నప్పుడు కొంతమంది మంచోళ్ళు కూడా బలవుతారు కాబట్టి నేను ఆమెకి సారీ చెప్తున్నా ముందుగా. సరే, మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ సన్నాసి ఇప్పటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏమన్నాడు ఒకసారి వినండి. విన్న తర్వాత నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్, గొప్ప వ్యక్తి. వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమని ఇప్పించడం జరిగింది. దాంట్లో మీ పాత్ర కూడా ఉంది. ఈ రిజర్వేషన్స్ ని పాటించే చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ అధికారునికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ ఒకటి, మొట్టమొదటిది మహాన్యూస్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు కూడా వంశీ కృష్ణలాగా ప్రవర్తించదు. మహాన్యూస్ 2, ABN 3, TV5 నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. ఒక న్యూస్ ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి, ఎవరి ముందు అయితే ఆరోపణలు చేస్తున్నామో మన 2 పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి వార్నింగ్ ఇస్తున్నాడు, రెండోది ఆధారాల గురించి మాట్లాడుతున్నారు. వీటన్నింటి గురించి మనం ముందు మాట్లాడాలి. శ్రీకారం చుట్టి ఘోరమైనటువంటి తప్పిదం. తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత గుర్తించాలో నాకు తెలుసు, నేను చేయిస్తాను కూడా. సమాజం ఒక బాధ్యత. నా గురించి మీ అందరికీ కూడా తెలుసు. నన్ను నేను చెప్పుకోవడం కాదు, చాలా మంది చూశారు కదా. ఎవరైతే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయో, TV5 కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ABN కావచ్చు, లేకపోతే ఆంధ్రజ్యోతి కావచ్చు, లేక ఈనాడు కావచ్చు, ప్రతి ఒక్క ఛానల్ గురించి బెదిరిస్తూ భయపెడుతూ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఈ సైకో. దీనికి కారణం ఎవరో తెలుసా? సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే కారణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఇదే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని వాళ్ళు చట్టరీత్యా అరెస్టులు చేసి జైల్లో పెట్టి బయటికి రాకుండా చేసేటోళ్ళు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల్ని ఒక్కడు కూడా రాష్ట్రంలో ఉండకుండా చేసేటోళ్ళు. ప్రతి కార్యకర్త పసుపు టవల్ వదిలేసి వైసీపీ కండవా కప్పుకునేలాగా వాళ్ళు దౌర్జన్యాలు, దాడులు, కుట్రలు, కుతంత్రాలు చేసేటోళ్ళు. ఇది వాస్తవం. దీనిని నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావించడం జరుగుతుందంటే, నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో, తెలుగుదేశం పార్టీ కోసం పోరాడిన నాయకులు, కష్టపడ్డ నాయకులు, వాళ్ళు ఇబ్బందులు పడ్డ నాయకులు, వైసీపీ సైకోల దాడిలో, వైసీపీ రౌడీల దాడిలో గాయపడ్డ నాయకులు ఈరోజు వాళ్ళందరినీ కూడా
వాళ్ళ కాళ్లకు చేతులకు నారా చంద్రబాబు నాయుడు గారు సంఖ్యలు వేసేశారు. మీరు వైసీపీ ప్రభుత్వం మీదకి వెళ్ళటానికి వీల్లేదు, వైసీపీ నాయకుల మీదకి వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళు చేసింది తప్పే, చట్టపరంగా చర్యలు తీసుకుందామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు సంఖ్యలు వేయబట్టే ఈ విజయసాయి రెడ్డి అనే ఈ సైకో, ఈ ఉన్మాది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది తప్ప అదర్వైజ్ వాడు నిజంగా కనపడితే కాలు కిందేసి వాడి మెడకాయని కస్సా తొక్కటానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు. అది నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నా. విజయసాయి రెడ్డి కూడా నేను ఎక్కడికంటే అక్కడికి వస్తాను, నేను ఏ దేశం అంటే ఆ దేశం వెళ్తాను, లేకపోతే చెప్పండి ఎవరింటికి రమ్మంటారని సవాల్ చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు 5 నిమిషాలు విజయసాయి రెడ్డి సంగతి చూడండి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నిఖార్సైన కార్యకర్తలు వీడిని భూపాతాళానికి తొక్కి పడేస్తారు. ఇది వీడికి అర్థం కాని పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడు గారు మంచితనాన్ని వీడు ఇంకా పరీక్షిస్తున్నాడు కాబట్టి వీడు ఈరోజు బతికున్నాడని చెప్పేసి నేనైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. సరే, మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం అసలు మాటలు మాట్లాడుకుందాం. ఈ సన్నాసి గురించి, అలాగే పాపం ఇబ్బంది పడ్డ ఆ కుటుంబం గురించి ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన మదన్ మోహన్ రెడ్డి గారు, పాపం ఈయన ఏం మాట్లాడాడు వినండి. సో అమ్మాయి అంటది న్యాయం చేసేటువంటి ఆడపిల్లలు నేర్చుకుంటాను, నేను చెప్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, గుడ్డ కాదని తెలుసుకున్నాను నీకు, నేను కూడా పెళ్లి చేసుకుంటాను, నా లేకపోతే చెల్లిపోయి నేను చెల్లిపోతాను. విజయసాయితో గేట్లు అన్నమాట. విజయసాయితో వెళ్ళిపోవాలని ఏం జరుగుతుంది అసలు? నేను ఎక్కడికి వెళ్ళిపోయాలా? నా పిల్లలు వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాను? నాకు 42 ఎక్కడికి వెళ్ళిపోవాలి? 42 ఎక్కడికి వెళ్తాను? విజయసాయి రూపాయలు అడిగి అడిగే ధైర్యం నాకు లేదు. మీరు నా దగ్గర పక్కన కుందులు ఎవరైనా కానీ పక్కన కుందులు పక్కన కుందులు ఎవరైనా నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయి రెడ్డి గారు ప్రజాపక్ష బడ్జెట్ దొరుకుతుండగా 5 మంది బయట ఉన్నారు. శాంతి నేను లోపలికి వెళ్ళాను, పని అమెరికా వెళ్తున్నాను. శాంతి వెళ్ళి మోర్ దాన్ 22-30 minutes సార్ కూర్చోబెట్టి, శాంతి కూర్చోబెట్టి పార్టీ నడిపించారు, పార్టీ అభ్యర్థించారు, అమెరికా వెళ్తున్నాను వదలని. నేను కూడా ఆయన రైట్ అది ఏంటి పెట్టుకున్నాను. నేను కూడా సార్ అన్నారు, మదన్ దానికి చాలా పాజిటివ్ ఉంది, చాలా మీరు ఆలోచిస్తారు, మీరు చాలా ఆనెస్ట్ ఉన్నాడు, ఏదో దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా పాజిటివ్, మీరు తండ్రి వయసులో ఉన్నారు, మీరు చూసుకోవాలి, పాపం నేను చూసుకుంటాను, వెళ్ళిపో, మీరు తెలుసుకున్నా నేను అమెరికా వెళ్తాను. అది అమెరికా వెళ్ళి ఉంటుంది సంఘటన చెప్తున్నాను. ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి 1 నెల అంతా కూడా నాకు ఐఏ పేరు చెప్పింది. ఐఏ కొన్నాళ్ళేమో అన్నులు ఉన్నారంటది, హాస్పిటల్ చూపిస్తాడు. అంతే అయిన తర్వాత ఐఏకు అన్నులు ఎవరో విజయసాయి కొనాలి అంటుంది. అది మీకు అర్థమవుతుంది కదా ఈ సన్నాసి ఎంత సన్నాసో. వీడికి పిల్లలు లేరు, నాకు అమ్మాయి ఉంది, నాకు అబ్బాయి కావాలని చెప్పేసి పాపం ఈయన అమెరికా వెళ్ళిపోతే ఈమె భార్యతో వాడు సంసారం చేసి కడుపు చేసి ఈ ఇద్దరి కుటుంబాన్ని విడగొట్టిన దుస్థితి దుర్మార్గుడిది. వీడి ఏజ్ అంతా, వీడి గేజ్ అంతా అండి మనం మాట్లాడుకుందాం. అసలు వీడి వయసు దాదాపుగా 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల వయసులో వీడికి ఇంకొక వీడియో చూపిస్తాను నేను. విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంటి, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు నేను? అంటే ఏ ఆఫీసర్ ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? వినపడుతుంది కదా. 68 ఏళ్ల ముసలోడు 35 సంవత్సరాల ఒక మహిళతో, అంటే పెళ్ళైన మహిళతో పిల్లల్ని కనటానికి, నాకు ఏమంటారు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే అది వేరు, అదంతా డాక్టర్స్ చూసుకునేది. నాకు ఒక పిల్లోడు కావాలి, నీ ద్వారా నాకు పిల్లోడిని ఇస్తావా అని అడిగి ఆమెని వశపరుచుకొని ఆమెని ఈ విధంగా తన కుటుంబంలో చిచ్చు రేపిన ఈ కామాంధుడిని మనం ఏమనాలో ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, వీడేమో ప్రతి ప్రెస్ మీట్కి వచ్చి, ప్రతి ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియా వేదిక ద్వారా నేను చాలా మంచోడిని, గొప్పోడిని, నా అంత హానెస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, అలాగే నేను
ఏ పని చేసినా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పేసి ఇలా ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని నా కుటుంబాల్లో చిచ్చురేపే నా కొడుకు ఈ విజయసాయి రెడ్డి. అంటే పాపం మదన్ గారేమో అమెరికాలో ఉన్నారు, ఈమెమో ఆయనకి సపర్వరీలు చేసుకుంటూ విజయసాయి రెడ్డికి పర్సనల్ సెక్రటరీ లాగా పాపం ఆమె తిరుగుతూ ఆమె అవసరాల నిమిత్తం, లేకపోతే పాపం ఆమెకున్న సమస్యలు ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి ఆమె గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. మోసం చేసినోడి గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈరోజు ఆ వీడియో అదే. కాబట్టి వీడు ఎంత ఎదవో, ఎంత పనికి మాలిన సన్నాసో, పనికి మాలిన దద్దమ్మో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి. 35 సంవత్సరాల గల మహిళతో వాడు సంసారం చేసి ఒక మగబిడ్డను కని నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన చేశాడంటే నిజంగా ఎంత దుర్మార్గుడు వాడు, ఎంత దౌర్భాగ్యుడు వాడు. ఆలోచన చేయండి. ఒక ఎంపీ, ఇంతకుముందు ఎంపీ స్థానంలో ఉండి ప్రజలకి సేవ చేయాల్సిన ఒక వ్యక్తి దాదాపుగా ఈరోజు ఈ విధంగా ఒక కుటుంబంలో చిచ్చురేపి భార్యాభర్తల మధ్యన విడగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఒక బండరాయి వేసేసి ఈరోజు ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి నెట్టేశాడు విజయసాయి రెడ్డి. వీడు మళ్ళీ ఎన్నో కళ్ళబొల్లి మాటలు, ఎన్నో మాయ మాటలు, మళ్ళీ మన నాయకులకి అల్టిమేటం, మన పార్టీకి అల్టిమేటం వీడు జారీ చేస్తూ ఉంటాడు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసుకు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే, ఇలాంటి సన్నాసులు, ఇలాంటి సైకోలు, ఇలాంటి కామాంధులు రాజకీయాల్లో ఉంటే కామాంధులు మన రాష్ట్రంలో కూడా కామాంధులు మళ్ళీ పుడతారు అని చెప్పేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకున్నా. రానున్న రోజుల్లో వీడు ఎక్కడ నిలబడ్డా, వీడు ఎక్కడ ఏ జిల్లా నుంచి పోటీ చేసినా, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా వీడిని తుక్కు కింద ఓడించాల్సిన అవసరం మనకుంది. అలాగే మన ప్రభుత్వానికి కూడా నేను ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాం. ఈ కుటుంబంలో జరిగిన అలజడి కావచ్చు, ఈ కుటుంబంలో జరిగిన ఇబ్బంది కావచ్చు, 100% ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేసి ఈ విజయసాయి రెడ్డిని వెంటనే మీరు అరెస్ట్ చేయాలి. విజయసాయి రెడ్డిని వెంటనే మీరు అరెస్ట్ చేయడమే కాదు, వాణ్ణి ఈ పనికి మాలిన పని చేసిన ఈ యదవని 100% రెండోసారి చేయకుండా మన ప్రభుత్వం తగిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిజంగా ఇది ఆలోచించుకుంటేనే నాకు ఒళ్ళంతా కూడా ఎలాగో ఉంది. ఈ సన్నాసి రాజకీయంగా ఒక పదవి అనే ఒక ఆశ చూపించి చాలామంది ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాడు, లేకపోతే మానసికంగా వాడుకున్నాడు అనేది మనం చాలా యూట్యూబ్ ఛానల్లో చూసాం. చాలా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చినాయి. మంగళగిరిలోనే సాక్షాత్తు చాలామంది మహిళలు కూడా ఈరోజు మరి బయటకు వచ్చి మాట్లాడుతున్న మనం వీడియోలు కూడా చూడటం జరుగుతుంది. అంటే రాజకీయంగా నాకు మంచి పలుకుబడి ఉంది, జగన్మోహన్ రెడ్డికి నేను రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, వైసీపీ ప్రభుత్వంలో నేను ఏది చెప్పినా నడిచిపోద్దనే ఒక అహంకారంతో ఈ సైకో ఇలాగా మన రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళని, అంటే పార్టీ కోసమో పదవుల కోసమో ఆశపడి పనిచేసే ప్రతి ఆడవాళ్ళని వాడుకొని ఈ విధంగా వదిలేశాడు అనడానికి సాక్ష్యాలే ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడి. పాపం భార్య విడిపోతుంది, భర్త విడిపోతున్నారు, పిల్లలు విడిపోయి ఈరోజు వాళ్ళందరూ రోడ్డు మీద పడి కొట్టుకు సచ్చే దుస్థితిని ఈ సైకో తీసుకొచ్చాడంటే వీడు ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించమని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నా. వీళ్ళు ఏ మీడియా ముందుకు వచ్చైనా సరే, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా అయినా సరే వచ్చి ఏదో మంచి మాటలు 4 చెప్పేసి నేను తప్పుడోని కాదు, నేను మంచోడిని అంటే కుదరదు. సాక్షాత్తు ఏ ఛానల్ ఈయన మీద ప్రచారం చేయలేదు. ఫస్ట్ రావటమే తన భర్త ఎవరైతే శాంతి గారు ఉన్నారో తన భర్తే మదన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ తెలియజెప్పడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. నా భార్యను వాడుకున్నాడు, కడుపు చేశాడు, నా భార్య ద్వారా పిల్లల కంటానికి ప్రయత్నం చేశాడు, నా భార్యని మానసికంగా లొంగ తీసుకున్నాడు, నా భార్య నాకు కావాలి అని చెప్పేసి పాపం ఆయన గగ్గోలు పెడుతున్నాడు ప్రెస్ ముందు మనందరం చూస్తున్నాం. అంటే ఇంత దుర్మార్గమైన సంఘటనలకి దారి తీసిన ఈ సన్నాసి మరి నిజంగా ఏమన్నా చెప్పండి. ఇతను గగ్గోలు పెట్టేస్తున్నాడు. ఏ విధంగా ఆయన ఫేస్ చూడండి ఒకసారి, ఏ విధంగా ఉందో, ఎంత పాపం. ఆయన మొహం చూస్తేనే చాలా జాలేస్తుంది. అతను చూస్తేనే నాకు నిజంగా కళ్ళమ్మ నీళ్లు జరుగుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని మోసం చేశారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈయన్ని ఎట్లయినా మనం బయటికి పంపించాలి, బయటికి పంపించేసి మనం మన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయాలి అనేది విజయసాయి రెడ్డి పన్నాగం. కాబట్టి ఆ పన్నాగంలో జరిగిన కుట్ర
ఈ కుట్రను 100% మన ప్రభుత్వం ఛేదించి వీళ్ళకి న్యాయం చేసి విజయసాయి రెడ్డిని బొక్కలో వేసి ఏదైతే నీతి కబుర్లు చెప్పాడో, ఏదైతే నీతి మాటలు ఈ 2019 నుంచి 2024 వరకు ట్విట్టర్లో అలాగే మరి ప్రెస్ ముందు మాటలు మాట్లాడే విజయసాయి రెడ్డికి తగిన శాస్తి జరిగేలాగా మన ప్రభుత్వం చూడాలని చెప్పేసి, ఈ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై పవన్ అన్న, జోహార్ ఎన్టీఆర్.